ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ మిమ్మల్ని ఆదరించుటకును మిమ్మల్ని కనికరించుట కొరకును మీకు మేలు చేయడానికి మనం ఆరాధన చేసే దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ నీ పట్ల కార్యం చేయడానికి ఆతృతలు పడుతున్నాడని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మనం ఏ దేవునికి దండం పెడుతున్నామో, ఏ దేవునికి ఆరాధన చేస్తున్నామో ఆయన ప్రభావం కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతిని, ఆయన సర్వశక్తిమంతుడని, సేనలకు ప్రభు అని బైబిల్లో రాయబడింది. కనుక మనం ఆరాధన చేసిన దేవుడు ఎవరో మనకు అర్థమైతే ఆయన కార్యాలు కూడా మనం అనుభవించడానికి సిద్ధంగా ఉంటాం. చాలాసార్లు ఆయన తత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన శక్తి అర్థం కాకపోతే సహాయం కొరకు నలుదిక్కులా మనం వెతకడం ప్రారంభిస్తాం, దిక్కుల వైపు చూస్తూ ఉంటాం. ఇది సహజంగా జరిగేది. కానీ నా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని ఒక అవగాహన కలుగునట్లుగా ఈ మాట మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. అది చివరలో రాయబడిన మాట ఏమిటది? విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యిని చాచును. మళ్ళా చదువుతాను, వినండి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యిని చాపును. ఇక్కడ రెండు మాటలు రాయబడ్డాయి. అదేమిటో తెలుసా? చెయ్యి చాపుతాను అన్నది ఒక భాగం, రెండోసారి చాపుతాను అన్నమాట. అంటే మన దేవుడు ఎవరో తెలుసా? ఒకసారి చేసి ఊరుకోడు, ఒక్కసారి చెయ్యి చాపి నా పని అయిపోయింది అనుకోడు. అంటే నీవు ఆయన చెయ్యి స్పర్శ అనుభవించకపోయినా, ఆయన కార్యాలు నువ్వు గుర్తించకపోయినా, ఆయన చేస్తున్న కార్యాలను ఆయన చేతిని లెక్కలేనట్టుగా వ్యవహరించి సాగినా, ఒకవేళ మేలు పొంది కూడా నువ్వు పడిపోయినా, కృతజ్ఞత చెప్పకుండా జారిపోయినా, ఈ దుర్మార్గుడు కృతజ్ఞత లేకుండా ఉన్నాడు అని మాత్రం కోపగించక మరలా విడిపించడానికి, మరలా రప్పించడానికి, అంటే ఈ రెండు కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయటానికి రెండో మారు కూడా చేయి చాపుతున్నాడు. అబ్బా, ఎంత చక్కని మాట అండి! విడిపించుట, రప్పించుట. విడిపించడం అనేది ఒక బంధకాల్లో నుంచి చేసే కార్యం. రప్పించుట అంటే ఆ బంధకాల్లో నిన్ను విడుదల చేసి వదిలేసి రాడు, అక్కడి నుంచి నెమ్మదిగా లేవనెత్తి రప్పిస్తాడట. ఎక్కడికి? మెరకకు, క్షేమకరమైన ప్రదేశానికి. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే నువ్వు విడిపించిన అక్కడే ఉంటే మరలా చిక్కుబడుతూనే ఉంటావు. ఒక అతను ఏమన్నాడు కీర్తనాకారుడు 18లో, నేను ఇరుకునంది మొరపెట్టాను, ఆయన ఉన్నత బాహు నా కరుకొచ్చి నన్ను విడిపించి నన్ను విశాల స్థలమును నిలవబెట్టాను. ఈ మాట అర్థమైందా? ఆయన ఎప్పుడైనా విడిపిస్తాడు, విడిపించినాక విశాలమైన ఎత్తైన ఎవ్వరికి అందని చోట్లు నిన్ను నిలబెడతాడు. అందుకని ఆయన ఆశ ఏమిటంటే నువ్వు మాటిమాడి చిక్కుబడిపోవటం, అవమానపరచబడటం, తలదించుకోవడం ఇవి చేయనివ్వడు. నువ్వు నమ్మి ఆయన వైపు తిరిగి వాక్యానుసారంగా జీవిస్తే ఒకటేమో విడిపిస్తాడు, రెండవది రప్పిస్తాడు. ఒకటేమో విడిపిస్తాడు, రెండవది నడిపిస్తాడు. ఒకటేమో ఇరుకు నుంచి విడిపిస్తాడు, విశాల స్థలంలో నిన్ను నిలవబెడతాడు. ఎంతటి ఘనకార్యమండి! దాని కొరకట ఒక్కసారి మాత్రం కాదంట చెయ్యి చాపడం. నీవు అర్థం చేసుకునేంత వరకు, నీకు ఒక అవగాహన కలిగేంత వరకు, మరలా కృతజ్ఞత కలిగి తప్పిదాలు ఒప్పుకుని ఆయన సంధికి చేరేంత వరకు రెండోసారి కూడా ఆయన చెయ్యి చాపబోతున్నాడు. ఇది ఎంత ఆదరణతో కూడిన మాట! ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరులారా, దేవుడి ద్వారా చాలా మేలులు పొంది ఉంటారు మీరు, కానీ మర్చిపోయి ఉంటారు. దేవునికి ఆ కాసేపు కనపడి దూరమైపోయి ఉంటారు. మరలా బాధ వచ్చేదాకా ఆయన దగ్గరకు రాకపోతుంటారు. ఆయన ప్రజలందరినీ చూస్తూనే ఉన్నాడు. వీళ్ళు బలహీనుడు, అయినా నేనే చేయి చాపుతాని రెండో మారు చాపుతాడంట, విడిపిస్తాడట. ఇప్పటికైనా జీవితంలో కృతజ్ఞత లేకుండా ఉన్నా, ఆయన బాహు రెండోసారి చాపుతున్నా నువ్వు గ్రహించకుండా ఉంటే నష్టపోతావు. ఇప్పుడు నీ తప్పిదాలు ఒప్పుకొని, అయ్యా నన్ను విడిపించయ్యా, నన్ను రప్పించయ్యా, నా బ్రతుకు వెలుగులోనికి, పర్వతం మీదకి, విశాల స్థలంలోనికి నడిపించవా అంటూ రప్పించవని అడిగి చూడండి. మీ కొరకు సేవకుడిగా ప్రార్థన చేస్తాను, అద్భుతం జరగబోతుంది. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు.
మేలు కలిగే మార్గం నువ్వు సిద్ధపరిచి అద్భుతం జరిగించగలిగిన వాడు. అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. ఈ శుభవేళ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా మేలు జరగాలి, కీడు తప్పించబడాలి, వాళ్ళ జీవితంలో నీ స్పర్శ అనుభవించగలగాలి, నీ శక్తితో నడిపించబడాలి. పిల్లల క్షేమం కొరకు, పెద్దల ఆరోగ్యం కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం లేని వారి కొరకు, ఎదిగిన పిల్లల వివాహం కొరకు మానక ప్రార్థన చేస్తుండగా చదవరుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వ్యాపార వ్యవసాయదారుల కొరకును, కృపలో సాగలేని బలహీనులు కూడా లేవనెత్తి కార్యం జరిగించండి. కష్టార్జితాన్ని దీవెనకరంగాను, మరింత ప్రార్థనా పరిచర్య కృపలో ఎదిగినట్లుగాను వాళ్ళకి నీ హస్తం తోడుగా ఉంచి మేలు చేయండి. ప్రార్థనలోనూ వాక్యానుసరమైన జీవితంలో రక్షణలో స్థిరపరిచి రాకడ కొరకు ఆయత్తపరచండి. ఈరోజు పనులు ప్రారంభిస్తుండగా నీ హస్తం తోడుగా ఉంచి మేలుతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.